పౌలు అంటూ ఉన్నాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఏమే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే అంటున్నాడు. ఈయన కూడా చావైతే లాభం నాకు అక్కడ. యెషయా అంటున్నాడు, చావైతే లాభం అక్కడ. ప్రైజ్ ది లార్డ్. అనేకులు మాట్లాడుతున్నారు చావైతే లాభం. ఎందుకో తెలుసా? కాసేపట్లో దేవుని చూడబోతూ ఉన్నారు. నేను ఎన్నోసార్లు ఈ సంఘంలో బోధించాను, గుర్తుందా? ఎప్పుడు ఆయనను చూస్తామో, ఎప్పుడు ఆ ప్రియరాజుని చూస్తామో, ఎప్పుడు ముందు నిలబడతాడో. ఎన్నో సంవత్సరాలుగా ఆశ కలిగి ఉన్నాము, పుట్టినప్పటి నుంచి ఆశ కలిగి ఉన్నాము. క్రీస్తును చూస్తాము. ఒక దినం మేఘముల మీద రాబోతూ ఉన్నాడు. క్రీస్తు ఎలా ఉంటాడో నీకు తెలుసా? ఆయన తల ఎలా ఉంటుందో తెలుసా? ఆయన శరీరం ఎలా ఉన్నాడో తెలుసా? ఆయన ఎలా ఉంటాడో తెలుసా? ఒక దినమున చూడబోతున్నాము. ఆ దినము కొరకు ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉన్నాము. ఆయనని ఆ క్షణం ఆయన చూడాలని. ప్రైజ్ ది లార్డ్. 20 సంవత్సరాలైంది, 30 సంవత్సరాలైంది. ఆమేన్. క్రీస్తుని చూస్తామో చూడమో తెలియదు. ఎందుకంటే రాబో 5 దినాల్లో, 10 దినాల్లో, సంవత్సరంలో పాపం చేస్తే క్రీస్తుని చూడము. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుంది నేనేం చెప్తున్నాను? నువ్వు పాపం చేస్తే క్రీస్తుని చూడవు. నీ జీవితం ఇంకా పెరిగితే క్రీస్తుని చూసే అవకాశం తగ్గిపోతా ఉన్నది. చాలా జాగ్రత్తగా గమనించండి. సింహం ముందు నిలబడ్డాడు. ఆమేన్. సింహం ఎదురుగా ఉన్నది, ఈరోజు నిలబడ్డాడు ఇక్కడ. ఆమేన్. అవునా? ఆయనకు ఇక పాపం అనేది అడ్డు రాజాలది. క్రీస్తుని చూడకుండా ఆయనను ఏది ఆపజాలది ఇప్పుడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు అనుకుంటున్నావు వచ్చే నెలలో, సంవత్సరంలో క్రీస్తు వస్తాడు, నేను చూస్తాను. ఎవరికి తెలుసు అంతలోపు ఏ పాపం చేస్తావో, ఎటు తప్పిపోతావో. ఇప్పుడు ఆయనకు అవకాశం లేదండి. కాసేపట్లో క్రీస్తు చూడబోతున్నాడు. ఒక హాఫ్ అన్ అవర్లో క్రీస్తు చూడబోతున్నాడు. క్రీస్తు లేచి నిలబడుచు ఉన్నాడు. కిరీటం సిద్ధం చేసిన క్రీస్తు చేతులు పట్టుకొని ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. సింహము నోట పడగానే క్రీస్తు కిరీటాన్ని పెట్టేస్తున్నాడు అక్కడ. అంతకన్నా ధన్యకరమైన జీవితం కొట్టుదా? ఇది ఏమి జీవితము? దరిద్రపు జీవితం ఇదే. క్రీస్తు లేని జీవితం ఇది. ప్రైజ్ ది లార్డ్. చూస్తావో లేదో నీకు తెలియదు ఆయనని. ఆయన మాత్రం ఖచ్చితంగా చూడబోతున్నాడు. ఆ పిక్చర్స్ లో ఉన్న వారందరూ కాసేపట్లో క్రీస్తుతో కలబోతున్నారు. కాసేపట్లో క్రీస్తుతో షేక్ హ్యాండ్ చేయబోతున్నారు. లార్డ్, ప్రభు వచ్చేసాను. ఆయన అంటున్నాడు, ఏమంటాడు? రమ్ము నా ప్రియమైన దారా, రమ్ము నా ప్రియమైన వాడా, కౌగిలించుకోని. అసలు ఎంత సంతోషకరమైన తిరుమది, ఎంత ఆశీర్వాదకరమైన తిరుమది. ప్రభువును కౌగిలించుకోవడం ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఎంత ఆశీర్వాదకరమైన తిరుమది. వారికి ఏమాత్రం అడ్డు లేదు. అది అందుకే సంతోషంతో వెళ్తున్నారు ముందుకు వారు.